వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చారు. విచారణకు వచ్చేటప్పుడు ఆధారాలు తీసుకురావాలని తెలిపారు. అగ్రిగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరయ్యారు. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకి సంబంధించి జోగి రమేష్ తో పాటు మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఈ రోజే విచారణకు వెళ్తున్నారా లేదా, అసలు ఆ నోటీసులో ఏం పేర్కొన్నారు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు నివాసంపై దాడి ఘటనకు సంబంధించి కూడా సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే సిఐడి ఎదుట 3 సార్లు విచారణకు హాజరై వివరణ ఇచ్చిన జోగి రమేష్ తాజాగా మరోసారి విచారణకు రావాలని చెప్పి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నివాసంపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దాడి చేయడానికి గల ప్రధానమైన కారణాలేంటి, మీకు దాడి చేయమని ఎవరు సూచన చేశారు, ఎవరు సలహా ఇచ్చారు, ఎవరు డైరెక్షన్ చేశారు, అలాగే అప్పుడు మీరు చంద్రబాబు నివాసానికి వెళ్తున్నప్పుడు దాడి సమయంలో ఏ సెల్ ఫోన్ వాడారు, ఆ సెల్ ఫోను, ఆ సిమ్, ఆ డేటా మొత్తం కూడా ఇవ్వాలని చెప్పి నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తాం. ఇప్పటికే 3 సార్లు సిఐడి అధికారులు ఎదుట విచారణకు హాజరైన జోగి రమేష్ మాత్రం సెల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ ఫోన్ లేదు, ఆ సిమ్ వాడట్లేదు, ఆ నెంబర్ లేదని చెప్పి రకరకాలుగా సాకులు చెప్పిన పరిస్థితి కనిపించింది. మరొకవైపు జోగి రమేష్తో పాటు మొత్తం 11 మందికి సిఐడి అధికారులు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఈరోజు జోగి రమేష్తో పాటు మరొక 5గురు విచారణకు హాజరు కాబోతున్నారు. మిగిలిన 5గురిని 15వ తేదీ విచారణకు రమ్మని చెప్పి కూడా సిఐడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే జోగి రమేష్ తాడిగడపలోని సిఐడి రీజనల్ కార్యాలయానికి విచారణకు హాజరు కాబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సిఐడి అధికారులకి సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు జోగి రమేష్ను కూడా మరొకసారి అంటే 4వసారి సిఐడి అధికారులు ప్రశ్నించబోతున్నారు. గతంలో మంగళగిరి రూరల్ పోలీసులు జోగి రమేష్ను 2-3 సార్లు పిలిచి విచారణ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కేసుని సిఐడికి బదలాయించడంతో సిఐడి కూడా 3 సార్లు విచారించింది. ఫైనల్గా ఈరోజు విచారించి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించి ఈ 11 మందిని కలిపి జోగి రమేష్తో పాటు కలిపి అందరినీ కలిపి మరొకసారి విచారణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అది రానున్న వారం 10 రోజుల్లోనే ఈ విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత జోగి రమేష్కి సంబంధించి అతని పాత్ర ఉంటే కనుక అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కోర్టుకి ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రత్న శివ, ఇప్పటికే చూస్తే జోగి రమేష్ కుమారుడికి సంబంధించి ఇంతకు ముందు గతంలో మనం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించి ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి సంబంధించి అతనికి బెయిల్ మీద బయట ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు జోగి రమేష్కి ఆ విచారణకి రావాలని 4వసారి పిలవడం కూడా దానికి సంబంధించిన నోటీసులు జారీ చేయడం కూడా చూస్తున్నాం. ఒకవేళ ఈ విచారణ జరిగిన తర్వాత నిజాలు తేలితే కనుక అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా మీరు చెప్తున్నారు. ఇక దీని ప్రకారం చూసుకుంటే అసలు జోగి రమేష్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందనే క్వశ్చన్ మార్క్ ఒకటి తెరపైకి వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే గతంలో జోగి రమేష్ అగ్రిగోల్డ్కి సంబంధించి బలవంతంగా భూములని అగ్రిగోల్డ్కి సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేసి నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఒక సర్వే నెంబర్ అయితే మరొక సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని గతంలో సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత 4-5 రోజుల తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన సంబంధించి కూడా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇక మరొక వైపు జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నివాసంలో దాడి ఘటన, అగ్రిగోల్డ్ కుంభకోణం, అలాగే మైలవరం, పెడన నియోజకవర్గాలకు సంబంధించి భూదందాలు, మైనింగ్ మాఫియా, అక్రమ మట్టి తవ్వకాలు, వీటికి సంబంధించి కూడా చాలా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతానికైతే చంద్రబాబు నివాసం జరిగిన దాడికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. విచారణ జరిగిన తర్వాత పోలీసులకు వచ్చిన ఆధారాలని బేస్ చేసుకొని ముందుకు విచారణ వెళ్తారు. ఒకవేళ పోలీసులు దీంట్లో జోగి పాత్ర ఉందని తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆయనకు సంబంధించి కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం జోగి రమేష్ కూడా ముందస్తు బెయిల్ పొందిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సో అవసరమైతే కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంది, కానీ ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేసే అవకాశం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ పూర్తి స్థాయిలో బెయిల్పై కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అరెస్ట్ చేసే అవకాశం లేదు ఈ కేసుకు సంబంధించి. అలాగే కోర్టులో మెమో దాఖలు చేసి ఆయన 2-3 రోజుల పాటు అవసరమైతే కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మిగిలిన సాక్షుల్ని వీరందరినీ కలిపి విచారిస్తే అప్పుడు కూడా ఆయన పాత్ర ఏ రకంగా ఉంది ఏమిటి అనేదాన్ని బేస్ చేసుకొని అవసరమైతే జోగి రమేష్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది, దీంట్లో తాము లోతుగా దర్యాప్తు చేయాలంటే ఖచ్చితంగా జోగి రమేష్ పోలీసు అదుపులో ఉండాలి కాబట్టి బెయిల్ని డిస్మిస్ చేయండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం కూడా పోలీసులు ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.